బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్. సో ఈరోజు ఒక మోస్ట్ యూస్ఫుల్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఆల్రెడీ మీ అందరు కూడా థంబ్నెయిల్లో చూసారు వీడియో ఏంటి అనేది. సో ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే మనకి ఆల్రెడీ ఫెస్టివల్ సీజన్ ఉండింది 2-3 డేస్లో. సో అందరు కూడా శారీ డ్రేపింగ్ అనేది ఈజీ అవ్వడానికి ముందు రోజే చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ మేమైతే ముందు రోజే ప్లాన్ చేసుకుంటాము. బట్ అలా చేసుకున్న వాళ్ళకి ఎలా ప్లేటింగ్స్ నీట్గా ఉండాలి, ఫోల్డింగ్స్ నీట్గా కనిపించాలి, సో ఇవన్నీ చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ నా వీడియోలో స్పెషాలిటీ ఏంటి అంటే మీరు వీడియో ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకా కంటిన్యూషన్లో చూడకుండా ఒక సింపుల్గా చెప్పేసాను. నా వీడియోలో నార్మల్గా ఎలాంటి టూల్స్ లేకుండా జస్ట్ ఒక ఐరన్ బాక్స్ ఉంటే సరిపోతుంది. సో వెరీ సింపుల్గా ప్రొఫెషనల్గా కాకుండా నార్మల్ పర్సన్ ఎలా ఫోల్డ్ చేసుకుంటారో సో అంతే సింపుల్గా నేను చూపిస్తాను. అండ్ నా వీడియోని ఫాలో అవుతే మీకు కూడా డెఫినెట్గా నా అంత పర్ఫెక్ట్గా నీట్గా ఇలా రెడీ అవ్వచ్చు. యాక్చువల్లీ ఈ శారీ అనేది నేను ఆల్రెడీ వీడియో చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇది నేను ప్రీ ప్లీటింగ్ చేసుకొని శారీ డ్రేప్ చేసుకున్నాను. సో ఇంత నీట్గా రావాలి అంటే యూ హ్యావ్ టు వాచ్ మై వీడియో టిల్ ఎండ్ అనమాట. సో ఇంకా ఆలస్యం చెప్పిన లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఈరోజు నేను ప్రీ ప్లీటింగ్ చేయబోతున్న శారీ వచ్చేసి ఈ పింక్ అండ్ బ్లూ వైలెట్ కాంబినేషన్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ శారీ అనమాట. సో ఇది వచ్చేసి సెమీ పట్టు శారీ అనమాట, నాట్ కంప్లీట్ పట్టు అండ్ నాట్ నార్మల్ శారీ. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో ఏ శారీ అయినా ఇలానే ఫోల్డ్ చేసుకోవచ్చు. మోస్ట్ టఫెస్ట్ స్టిక్కియెస్ట్ శారీని కూడా, అంటే కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా, సో లైక్ స్టిక్ లాగా ఫోల్డ్ అవ్వకుండా స్టిఫీగా ఉంటాయి కదా, అలాంటి శారీస్ కూడా నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు ఫాలో అవుతూ ఫోల్డ్ చేస్తే మీరు కూడా అంటే ఆ శారీస్ని కూడా ఇంతే సింపుల్గా నీట్ లుక్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈరోజు ఏంటి అంటే, సో నేను బేసిక్గా ఎలా ఫోల్డ్ చేసుకోవచ్చు, ప్లీటింగ్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసి ఎలా పక్కకు పెట్టుకోవచ్చు అనేది మన వీడియో అనమాట. సో ఫస్ట్ మనం పళ్ళు పార్ట్లో ఇలా లాస్ట్కి నీట్గా మనకు కావాల్సిన సైజులో నేను చూపిస్తున్న 3 ఇంచెస్ ఆర్ 4 to 5 ఇంచెస్ అలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం పళ్ళులో ఎండింగ్ అంటే చివరన ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ మన సైజు వచ్చేసి మన ఇష్టం అండి. నేను చెప్పాలంటే మరీ చిన్న సైజులో పెడితే డెఫినెట్గా అది నీట్ లుక్ అయితే అస్సలు ఇవ్వదు. సో మినిమం 5 ఇంచెస్, సో మినిమం 5 ఇంచెస్లో ఉంటే ఆ లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అంత విడుతులో ఉంటే డెఫినెట్గా మంచి లుక్ని తీసుకొస్తుంది. మనం ప్లీటింగ్ ఎంత నీట్గా ఇచ్చామని కాదు, దాని సైజ్ కూడా అంతే పర్ఫెక్ట్గా చూస్ చేసుకోవాలి. సో మినిమం ఎలా అంటే నార్మల్ బార్డర్స్ వస్తాయి కదా, మరీ లేస్ టైప్లో ఉన్న సన్నగా ఉండే బార్డర్స్ కాకుండా సో ఇలా ఇంత సైజులో మీడియం బార్డర్స్ వస్తాయి కదా, సో బార్డర్స్ అంతగా తీసుకుంటే, అంత విడుతుల్లో తీసుకుంటే మీకు ప్లీటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం సైజ్ పర్ఫెక్ట్గా తీసుకుంటేనే నెంబర్ ఆఫ్ ప్లీట్స్ అనేవి వాటి కౌంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో లాస్ట్లో మనకి ముందు కనిపించే పార్ట్ వచ్చేసి బార్డర్, అండ్ వెనకాల కూడా బార్డర్ అనేది వెనక్కి ఫోల్డ్ అవ్వకుండా ముందుకు ఫోల్డ్ అవ్వాలి ఇందాక చూపించినట్టుగా. సో అలా చేసిన తర్వాత మనం ఇక్కడ పిన్ పెట్టేసుకొని క్లిప్. సో మనం ఈసారి ప్రీ ప్లీటింగ్ చేయాలి అంటే మనకి ఇలాంటి ఒక టేబుల్ అవసరం ఉంటుంది. లేదు అంటే ఇంకా చాలా వేస్లో నేనైతే ఫోల్డ్ చేసుకుంటాను. లైక్ డోర్ హ్యాంగింగ్స్కి ఇలా పెట్టేసి, లేదా విండోస్కి మనకి రాడ్స్ ఉంటాయి కదా, సో దానికి పెట్టేసుకొని చాలా వేస్లో మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మాది ఫోల్డింగ్ టేబుల్. సో ఎప్పుడైనా టైం ఉండకపోతే నేను ఈ విండోస్కి దీనికి పెట్టి చేసేసుకుంటా. సో టైం ఉన్నప్పుడు ఇలా ఈ టేబుల్ని యూస్ చేసి చేస్తూ ఉంటాం అన్నమాట. సో మనకి క్లిప్స్ కొన్ని అవసరం. నా దగ్గర అంటే ప్రొఫెషనల్ వాళ్ళ దగ్గర వేరే క్లిప్స్ ఉంటాయి. సో నేను నార్మల్గా మనం బట్టలు ఆరేసుకునేప్పుడు పెట్టుకునే క్లిప్స్ మాత్రమే యూజ్ చేశాను. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. సో అక్కడ మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజులో మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఆ షోల్డర్ పార్ట్ని మనం ఇందాక చూపించిన విధంగా ఈ టేబుల్కి క్లిప్స్తో ఫిక్స్ చేసి, సో మధ్యలో ఒక 2 ప్లేసెస్లో ఇలా సేమ్ ప్లీట్ సైజ్తో పెట్టుకుంటే
నీట్‌గా ఉంటదనమాట. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఎండ్‌లో పెట్టిన పిన్ ఎప్పుడైనా తీసేసేయాలండి. ఎందుకు అంటే ఎలాంటి శారీకైనా తీసేయాలి. లేదంటే ఇట్లా ఉబ్బుతదనమాట. మధ్యలో ఉబ్బుబ్బుగా ఉండి అది కొంచెం అన్‌ప్రొఫెషనల్‌గా కనిపిస్తది. సో, ఇలా మనకి ఫాలింగ్ ప్లీట్స్ కనిపిస్తే చాలా నీట్ లుక్ అనేది ఉంటది. సో, సైజు మరి మనకి షోల్డర్ సైజ్ పెట్టుకొని తీసుకోవచ్చు. అది అందరికి తెలిసిన విషయం. నెక్స్ట్ ఏం చేశానంటే జస్ట్ ఐరనింగ్ చేశాననమాట. సో, ఇది సెమీ స్టిఫ్ శారీ, కంప్లీట్‌గా స్టిఫ్‌గా లేదు, కంప్లీట్‌గా ఫ్లోయిగా లేదు. సో, నార్మల్‌గా సింపుల్‌గా అంటే తక్కువ హీట్‌తో నేను ఐరనింగ్ అనేది చేసుకున్నాను. సో, స్టిఫ్‌గా ఉన్న శారీస్ కూడా ఇదే ఫాలో అవ్వండి ప్రాసెస్‌ని. అండ్ దాన్ని కూడా ఇలా ఐరన్ బాక్స్‌తో మా దగ్గర నార్మల్‌గా స్ట్రెయిట్నర్ కూడా ఉండింది. సో, స్ట్రెయిట్నర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం కొన్ని స్టిఫీ శారీస్‌కి. అంటే ప్రీ ప్లీటింగ్ చేయకపోతే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రీ ప్లీటింగ్ కోసం కంపల్సరీ ఐరన్ బాక్స్ యూజ్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ అనేది అందరి ఇళ్ళలో ఖచ్చితంగా ఉంటది. సో, చూసుకున్నారు కదా, షోల్డర్ దగ్గర వేసుకొని మనకి ఎంత హైట్ కావాలో చూసేసుకోండి. అండ్ ఇక్కడ చూసారు కదా, సో అలా ఫ్లోయిగా ఉంటే మనం పిన్ పెట్టుకున్నట్టు కూడా కనిపించదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కింద బాడీ పార్ట్‌లో ఉన్న ప్లీట్స్ అనమాట. సో, దానికోసం మీరు ఫస్ట్ మీ రైట్ సైడ్ లెగ్ దగ్గర అక్కడ పెట్టుకోవాలన్నమాట. సో, రైట్ సైడ్ లెగ్ ఉంది కదా, సో అక్కడ స్టార్టింగ్ శారీ స్టార్ట్ చేసి ఇంకొంచెం మిడిల్‌లోకి అనుకుని పిన్ పెట్టుకోవాలి. పిన్ ఏంటంటే మనం ఫోల్డింగ్స్ ప్రీ ప్లీటింగ్ కదా, ఫోల్డింగ్స్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలనే ఒక కన్ఫ్యూజన్ ఉంటది. సో, కొంచెం ఎక్కువనే తీసి పెట్టుకుంటే మనకు ప్లీట్స్ అనేవి పక్కాగా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ మనం వేస్ట్ దగ్గర మనం శారీ ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం కదా, సో అక్కడ చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను. సో, అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోండి. సో, అవి మనకి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్లీట్స్ పెట్టుకోవాలనేది కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉంటుంది. సో, ఇటు కార్నర్ ఒకటి, అటు కార్నర్ ఎక్కడ స్టార్ట్ ఎక్కడ ఎండ్ అవ్వాలనేది ఈజీగా తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ యాజ్ యూజువల్ శారీ కట్టుకోవడం అనేది చాలామందికి తెలుసు. ప్రీ ప్లీటింగ్లో ఎలాంటి ప్రాసెస్ యూస్ చేయాలి అనేది ఇప్పుడు మన వీడియో కాబట్టి నేను పిన్స్ పెట్టి మీకు ఈజీగా ఐడెంటిఫై అయ్యేలాగా చూపిస్తున్నాను. సో, అక్కడ పిన్తో స్టార్ట్ చేసి ఈ పిన్తో వైండ్ అప్ చేసుకోండి. అండ్ ఎప్పుడైనా కూడా లాస్ట్ ప్లీట్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటే మనకి గుంజినట్టుగా ఉండదు. ఆ ఫోల్డింగ్ అనేది కనిపించదనమాట. పర్ఫెక్ట్ అంటే నార్మల్ ప్లీట్స్తో ఉన్న సైజ్తో పెడితే. సో, కొంచెం చూపిస్తున్నాను కదా, కొంచెం అదిగో చూడండి, కొంచెం ఎక్కువగా ఉండింది కదా. సో, అలా ఎక్కువగా పెట్టుకుంటే నీట్‌గా ఫ్లోయిగా కనిపిస్తుంది, లైక్ స్టిఫ్‌గా గుంజినట్టుగా కాకుండా. సో, యాక్చువల్లీ నాకు కూడా పెద్దగా శారీ కట్టుకోవడం ఏమీ రాదు. అంటే డైరెక్ట్‌గా కట్టమంటే నేను 100% పర్ఫెక్ట్‌గా కట్టలేను. ఇలా ప్రీ ప్లీటింగ్ చేసుకుంటే అయితే పర్ఫెక్ట్‌గా కట్టుకుంటా. సో, నేనైనా మా సిస్టర్ అయినా మా వాళ్ళు, మా రిలేటివ్స్, మా సిస్టర్, మా కజిన్ సిస్టర్స్ ఎవరేమైనా కూడా మేము మోస్ట్లీ శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకొని ఉంచుకుంటాం అనమాట బిఫోర్ ఎనీ ఫంక్షన్, ఫెస్టివల్. సో, అలాంటి టైమ్స్లో మనకి ఏంటంటే టైం సేవ్ చేసుకున్న ఒక పెద్ద ఫీల్ వస్తుంది. ఆ ఫంక్షన్ ఉన్న రోజు ముందు రోజే ఇలా ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకుంటే. సో, చింగులు అంటాం కదా, అదనమాట. చింగుల్లో ముందు పార్ట్ మనం పైననే ఎప్పుడైనా కూడా పిన్ పెట్టేసుకుంటాం. సో, ప్రీ ప్లీటింగ్ చేసినప్పుడు ఏం చేయాలంటే కింద కూడా ఫస్ట్ అయితే పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకొని అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, సో మనకి డిస్టెన్స్ లెంత్ అంటే విడ్త్ ఎలా తెలవాలంటే ఇప్పుడు ఇలా కొన్ని ఇలా ప్రింట్ వస్తుంది, ప్రింట్ కాదండి ఇది సారీ, ఇలా బుట్ట వస్తుంది కదా. సో, ఆ లైన్ స్ట్రెయిట్‌గా చూసుకోండి. ఈ బుట్ట ఇక్కడ మీరు ఇందాక నేను ఫింగర్ పెట్టి చూపించాను కదా. సో, ఆ బుట్ట ఎక్కడి నుండి వచ్చింది, కొన్ని లైన్స్ వస్తాయి ఇలా. ఆ లైన్ని టాప్ టు బాటమ్ లైన్ ఉన్న దగ్గరే ఫోల్డింగ్ చేసుకోండి. సో, అప్పుడు ప్లీట్స్ మధ్యలో ఉన్న ప్రతి ప్లీట్స్‌కి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఈక్వల్‌గా ఉంటుంది. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది శారీ. సో, ఇప్పుడు నాకు ఇక్కడ చిన్నగా మనకి ఒక జరీతో ఇలా వచ్చింది కదా, అక్కడక్కడ ఒక బుట్ట లాగా. సో, దాన్ని నేను టాప్ టు బాటమ్ ఫాలో అయ్యాను, ఆ లైన్ని ఫాలో అయ్యి పెట్టానన్నమాట. సో, పెట్టి ఐరనింగ్ చేస్తున్నాను. కింద పిన్ పెట్టేశాను. సో, పిన్ పెట్టి మధ్యలో ఐరనింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో, ఇలా చేయడం వల్ల ఈ బుట్ట లైన్ని ఫాలో అవ్వడం వల్ల మనకి ప్రతి ప్లీట్కున్న గ్యాప్ అనేది ఈక్వల్గా ఉండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ప్లీట్స్ కూడా.
సో దీనికి పెద్దగా ఐరనింగ్ ఏం అవసరం లేదండి, మరీ స్టిఫ్గా లేదు శారీ. సో అందుకే నార్మల్గా చేసామా లేదా అన్నది చేస్తున్నాను. కానీ స్టిఫ్ శారీస్కి అయితే కంపల్సరీ ఐరనింగ్ చేసుకుంటే మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్లీట్స్ అనేవి విడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఈరోజు నేను జస్ట్ ప్రీ ప్లీటింగ్ ఎలా చేయాలి, ఫోల్డింగ్, ప్లీటింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్, మరి ఇంత కష్టపడి ప్రీ ప్లీటింగ్ చేశాక ఇష్టం ఉన్నట్టు పక్కన పడేస్తే ఆ ఫోల్డింగ్ అనేది అంటే ఐరనింగ్ చేసిన ఫోల్డ్స్ అనేవి నీట్గా కనిపించవు. సో అందుకే మనం ఫోల్డింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయాలి. దానికోసం నేను మనం కుచ్చుల దగ్గర చింగుల దగ్గర ఉన్న ప్లీట్స్ని ఇలా పెట్టేసుకొని కంప్లీట్గా రివర్స్ వెనకాల సైడ్ వేసుకోవాలి. శారీ వెనకాల సైడ్ వేసుకొని లాస్ట్ నుండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర పెట్టుకున్న పిన్నిని యాజ్ యూజువల్ షోల్డర్ దగ్గర వేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో శారీని ఇలా వెనక్కి వేస్తూ ఫోల్డ్ చేసుకున్న తర్వాత సో మనం పళ్ళు పార్ట్ని ఇలా ముందుకు తీసుకురావాలి. పళ్ళు పార్ట్లో ఉన్న ఎక్స్ట్రా శారీ పార్ట్ని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. అంటే నేను ప్రొఫెషనల్ శారీ డ్రాపింగ్ ఏం చేయట్లేదు, నాకు రాదు కూడా. సో మీకు మేబీ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోవచ్చు, మనమంత ప్రొఫెషనల్స్ని కాదు కదా. సో అందుకే వీడియో చూడండి, మీకు చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఈ బార్డర్ని ఇటు సైడ్ బార్డర్ని అటు సైడ్ బార్డర్ని మనం పెట్టేసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ అనమాట. సో పెట్టుకున్న తర్వాత శారీని మధ్యలోకి మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే మీకు ఎక్కడ కూడా మీ ఫోల్డింగ్స్ ఐరనింగ్ చేసిన ఫోల్డింగ్స్ అనేవి పోవు. సో ఇలా మీకు చూపిస్తున్న విధంగా నీట్గా. అండ్ ఇప్పుడు పళ్ళు పార్ట్ని మధ్యలోకి ఒక ఫోల్డ్ వేసుకొని మళ్ళీ ఆ సెంటర్లో ఒక ఫోల్డ్ వేసుకొని, అంటే మళ్ళీ ఆ ఎండ్ పార్ట్లో వేసుకొని మధ్యలో ఒక ప్లేట్ దగ్గర దోపేసేసేయండి. సో అప్పుడు మీకు మీ ఫోల్డింగ్స్ అనేవి ఎటు పోవు, చింగుల్లో ఉన్న ఫోల్డింగ్స్ పోవు, కొంగులో అంటే పళ్ళు పాటలో ఉన్న ఫోల్డింగ్స్ ఐరన్ చేసిన ప్లేటింగ్స్ పోవు అనమాట. సో చూసారు కదా వీడియో, ఎంత నీట్గా సింపుల్గా చాలా తక్కువ టైంలో మీరు ఇలా ప్రీ ప్లీటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫెస్టివల్ ఉన్నదని చెప్పాను కదా. సో నాట్ ఓన్లీ ఫెస్టివల్, మీరు ఎలాంటి ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా కూడా సో నా వీడియో డెఫినెట్గా యూస్ఫుల్ అవ్వద్ది. బిఫోర్ డే మనం ఇలా ప్రీ ప్లీటింగ్ అండ్ ఫోల్డింగ్ ఐరనింగ్ చేసి పెట్టుకుంటే ఆ రోజు చాలా ఫాస్ట్గా త్వరగా రెడీ అవ్వచ్చు. వీ కెన్ సేవ్ అవర్ లాట్స్ ఆఫ్ టైం. సో ఫంక్షన్ రోజు సో అది అనమాట నా కాన్సెప్ట్ ఈరోజు. అండ్ ఆల్రెడీ సో వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎంత సింపుల్గా అండ్ నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ ఈ ఫెస్టివల్కి మీ టైం చాలా సేవ్ చేసింది నా వీడియో అని అయితే అనుకుంటూ ఈ వీడియోని ఈరోజు ఎండ్ చేస్తున్నాను. సో నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వెంటనే షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా టైం అనేది సేవ్ అవుతుంది అండ్ నీట్గా రెడీ అవ్వచ్చు. So that's all for today's video. Next video lo malli kaladam. Until then keep watching AM Creations. This is AM signing off for today's video.